హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుగుల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా పచ్చ పెసరు అంటే పొట్టు తీయని పెసల్ని ఒక 3 గ్లాసుల వరకు తీసుకున్నానండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీని తీసుకోండి. శుభ్రంగా క్లీన్ చేసి 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి ఒక 4-5 గంటలు నానబెట్టండి. 4-5 గంటలు నానిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి. ఇలా నానిన పెసల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకుందామండి. ఇందులోనే టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఇలా ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్స్గా వచ్చేటట్టు తయారు చేసి పెట్టుకోండి. ఇలా రుబ్బి పెట్టుకున్న పెసరపిండిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర వేసి అన్నీ కలిపి బాగా మిక్స్ చేయండి. బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా ఒక బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న పునుగులు అంటే పెద్దగా పునుగులు వేసుకుంటే లోపల బాగా వేగవండి. సైజు చూసుకొని వేసుకోండి. ఇలా పునుగుల మాదిరిగా ఉంటే టేస్ట్గా ఉంటాయి. వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా 2 సైడ్లు కాలే విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇదే విధంగా గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చక్కగా తీసి పక్కన పెట్టుకోండి. టిష్యూ పేపర్ పరిచిన ఒక ప్లేట్లో వీటన్నింటినీ తీసేయండి. ఎక్స్ట్రా ఆయిల్ కనుక ఏమన్నా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఇదే విధంగా మిగతా పిండి కూడా వేసేసుకుని అన్ని పునుగులు రెడీ చేసుకోండి. ఈ పెసర పునుగులు రెడీ అయిపోయాయండి. పైన క్రిస్పీగా చక్కగా లోపల స్మూత్గా వేడిగా వర్షాకాలంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.